అమ్మవారు ఏం చేసిందంటే ఈ మహిషాసురుడు అనే రాక్షసుని చంపేశారు. ఆయన్ని చంపేసింది కాబట్టి దసరాని మేము సెలబ్రేట్ చేసుకొని మహిషాసురుడు మంచిరాజు మోసం చేసి ఈమెను పంపించారు అని అమ్మవారికి ఒక భూత పేరు పెట్టారు. ఈమె అలాంటిది. రావణాసురుడు కూడా దళితుడు. సో రావణాసురుడిని కాల్చొద్దు మీరు రావణాసురుడిని గనక కాలుస్తే మేము రాముని కాలుస్తాం. అంటే రావణాసురుడు ఏ విధంగా దళితుడు అయ్యారు సార్? ఆయన రాజు అండ్ ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన బలుపు. ఈడు రావణాసురుడు, మరి ఈడే రేపిస్టు, ఈడు దుష్టుడు. అటు మహిషాసురుడు, వీడు దుష్టుడే. వీళ్ళందరూ హీరోలు ఎందుకైనా వీళ్ళకు అక్కడనే ఓపెన్ గా మొదలు పెట్టుకుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా. అరే ఉంది జేఎన్యూలో అక్కడ కాండమ్స్ దొరుకుతున్నాయి, వాడికి మందు బాటలు దొరుకుతాయి. రాత్రంతా కూర్చుంటారు. వీళ్ళు చేసేది రావణాసురుడు చేసిందే చేస్తారు. మావో చైనాలో దాదాపు 10 కోట్ల మంది నుంచి 12 కోట్ల మంది జనాలని చంపారు. రాక్షసుడేనా? సో ఇప్పుడు మీరెవరు కూడా శివుని ఆరాధించకూడదు, ఒకవేళ ఆరాధిస్తే పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఇది మా దేశం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఈయన ఇజ్రాయెల్ పోవాలి కదా, ఈడనుకున్నాడు. మనం ఉన్నాం ఆయనలో, మనం అంతా ఉన్నది ఆయనలో. ఇప్పుడు వాడు ఏ మతమైనా గాని, ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, యూదుడు గాని, ఎవరైనా కూడా మనం ఈ విషయంలో ఉన్నాం. అంటే ఎవరిలో ఉన్నాం? శివుల్లో ఉన్నాం. ఆయన దేశం కాదు కదా, యేసు పుట్టింది ఆడ పీసు. అంటే పుట్టి ఉంటే, నేనైతే లేడనే చెప్తున్నా, ఫేక్ క్యారెక్టర్ అది. ఒకవేళ యేసు పుట్టి ఉంటే ఇజ్రాయెల్ మొహం మీద వస్తారు. క్రిస్టియన్లు అంటే అస్సలు పడదు యూదులకి. మీరు కొన్ని వీడియోలు చూడండి యూట్యూబ్కి వెళ్ళి, క్రిస్టియన్ వస్తుందంటే తూవని ఉంచుతారు దాని మీద. నిజంగా ఇప్పటికి నోట్లో ఉంచుతారండి. అసలైన హీరోలు ఎవరైతున్నారో రాముడు, కృష్ణుడు, వాళ్ళని జీరోలు చేయాలి. అది ఇది ప్లాన్ అన్నమాట. అంటే మెయిన్ మోటో అదనమాట. మెయిన్ మోటో అది. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. తప్పుగా వ్యాఖ్యలు చేయడం జరిగిందనేసి దాని గురించి మీరు? నేను విన్నాను, ఎవరో కమ్యూనిస్టో మరి ఎవరో తెలియదు. కమ్యూనిస్ట్. యాక్చువల్ గా ఈ ప్యాటర్న్ కొత్త ఏం కాదు, ఇది ప్యాటర్న్ చాలా పాతది. జేఎన్యూ అంటే మీకు తెలుసు కదా, జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ ఢిల్లీలో ఏదైతే ఉందో, అక్కడ అంతకు ముందు కూడా ఇలాంటి కుట్రలు చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే, మహిషాసుర్ అని ఉన్నాడు కదా రాక్షసుడు ఒకడు, ఈ మహిషాసురు చచ్చిపోయిన దినమని పండుగను జరుపుకున్నారు. ఇప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే ఈ మహిషాసురుడు అనే రాక్షసుని చంపేశారు. అందుకు మనం ఈ నవరాత్రులు ఇవన్నీ చేసుకుంటాం. సో ఒక కాలంలో జేఎన్యూ యూనివర్సిటీలో మహిషాసురుడు మరణించిన దినోత్సవం అని శోకంగా జరుపుకునేవాళ్ళు కమ్యూనిస్టులు. ఎందుకంటే ఈ అమ్మవారు వచ్చి చంపేసింది, మహిషాసురుడు అనేవాడు చాలా గొప్పోడు, వాడు గొప్ప రాజు, వాడు ద్రవిడుడు, ఆయన్ని చంపేసింది కాబట్టి దసరాని మేము సెలబ్రేట్ చేసుకొని. ఇదే కాకుండా రావణాసురుడు కూడా దళితుడు. సో రావణాసురుడిని కాల్చొద్దు మీరు రావణాసురుడిని గనక కాలుస్తే మేము రాముని కాలుస్తాం. అంటే రావణాసురుడు ఏ విధంగా దళితుడు అయ్యారు సార్? ఆయన రాజు అండ్ ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన ఆయన. మరి నాకు తెలిసి రామాయణంలోనైతే అదే ఉంది. అదే మరి వీడు ఏ రామాయణం చదివాడో మనకు తెలియదు. అదే. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే రావణాసురుడిని కూడా కాల్చొద్దంట, రావణాసురుడిని కాలుస్తే రాముని కాలుస్తారంట. అట్లా ఈ జేఎన్యూలో గొడవలు జరిగాయి. ఇన్ఫాక్ట్ దసరా వచ్చిందంటే ఈ నాటకాలన్నీ మొదలైతాయి. సో దీనికి మనం క్లారిటీ ఇచ్చుకుందాం. ఇప్పుడు మహిషాసురుడు అనేవాడు ఎవరైతే ఉన్నారో వాడు ఒక వరం కోరుకున్నాడు. ఏమనంటే, నేను స్త్రీ చేతిలోనే చనిపోవాలి. అప్పుడు ఎవరు చంపాలి? అమ్మవారే చంపాలి. సో అమ్మవారు ఏం చేస్తుందంటే మహిషాసురుడి దగ్గరికి వెళ్తుంది, అక్కడ వాళ్ళతో యుద్ధం చేస్తుంది. అంటే అమ్మవారు అక్కడికి వెళ్తే ఈ రాక్షసులు వచ్చి, ఒక ఆమె వచ్చింది, ఈమె చాలా అందంగా ఉంది అని అంటే వీడేమంటాడంటే నన్ను పెళ్లి చేసుకోమని అంటాడు. సో అమ్మవారు ఏమంటుందంటే నన్ను ఓడిస్తే నేను పెళ్లి చేసుకుంటా. సో అట్లా అనమాట. సో ఈమె ఏం చేస్తుందంటే క్రమేణా ఒక్కొక్కడు వస్తాడు, చేస్తాడు, మొత్తానికి మహిషాసురుడిని కూడా చంపేస్తుంది. సో వీళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే, ఎవరో పంపించారు మోసం చేసి ఈమెని, మహిషాసురుడు మంచిరాజు మోసం చేసి ఈమెను పంపించారు అని అమ్మవారికి ఒక భూత పేరు పెట్టారు. అక్కడ ఈమె అలాంటిది అని ఒక పేరు పెట్టి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం మనుషుల గురించి ఇక్కడ మాట్లాడట్లా, మనం అమ్మవారి గురించి మాట్లాడుతున్నాం. ఈ సకల జగత్తులకు బిలియన్స్ ఆఫ్ యూనివర్స్ అని అంటాను కదా, దానికి తల్లి, దానికి సృష్టికర్త అయిన అమ్మవారి గురించి మనం మాట్లాడుతున్నాం.
ఆమె రాక్షసుని చంపింది. ఈడు ఏ రాక్షసుడు? ప్రపంచంలో అందరి అమ్మాయిలను ఎత్తుకొచ్చేటోడు, వాళ్ళని అనుభవించేవాడు, జనాలని అంటే బ్రాహ్మణులు, వైశ్య, శూద్రుల అందరినీ చిత్రహింసలు చేసి చంపేటోడిని. శూద్రుల్ని చంపే రాక్షసుడు దళితుడు ఎట్లా అయిండు? అదే కదా. ఇప్పుడు వీడే దుష్టుడు, వీడు దుర్మార్గుడు, వీడు హీరో ఎట్లా అయింది వీళ్ళకి? సరే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు రావణాసురుడు ఎవరు? రావణాసురుడు బై బర్త్ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఓకే, బ్రాహ్మణుడు లీనియేజ్ ఉంది, బ్రహ్మగారి మునిమనుమడు, బ్రహ్మగారి మానసపుత్రుడు, ఆయనకు కొట్టినప్పుడు ఆయనకు పుట్టాడు. బట్ ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో రావణాసురుడి తండ్రి, ఆయనకు 2 భార్యలు ఉన్నారు. ఒక భార్యకి ఒకరు పుట్టారు, ఇంకో భార్యకి వేరే వాళ్ళు పుట్టారు. రాక్షసి ఒక ఆమె. రావణాసురి తల్లి ఎవరైతే ఉందో ఆమె రాక్షసి అనమాట. సో ఆ రాక్షసికి పుట్టినవాడు కాబట్టి రాక్షస గులానాలను వచ్చినాయి. నేను ఆ స్త్రీని ఎత్తుకొస్తా, ఈడితో పోయి యుద్ధం చేస్తా, బలుపు అనమాట. బలుపు అంటే ఎప్పుడు ఏదో దురదుంటది. వాంతో కొట్లాడతా, ఈయనతో కొట్లాడతా, దేవుళ్ళతో కొట్లాడతా, అమ్మాయి అక్కడ బాగుంది ఎత్తుకొస్తా, ఇట్లా ఈడు రావణాసురుడు. మరి ఈడే రేపిస్టు, ఈడు దుష్టుడు. అటు మహిషాసురుడు, వీడు దుష్టుడే. వీళ్ళందరూ హీరోలు ఎందుకైనా వీళ్ళకు? ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు కానీ ఈ నీచ నికృష్టులు మంచోళ్ళు అనుకుందాం, వీళ్ళకి రేపిస్టు, మర్డరరు ఎట్లా హీరోలు అయినరు? ఈడు అట్లా ఉంటాడే. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఎట్లా ఉంటాళ్ళు? యాక్చువల్ గా జేఎన్యూ కథ ఒకటి చెప్తాను నీకు. చెప్పండి. జేఎన్యూలో చాలా మంది ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఒక ధాబా ఉందన్నమాట, దాని పేరు ఏదో ఉంది. ఆ ధాబాలలో ఈ బ్యాచ్ అంతా కూర్చుంటారనమాట. అక్కడనే ఓపెన్ గా మొదలు పెట్టుకుంటారు. అమ్మాయిలు అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు కూడా. అరే ఉంది ఉంది జేఎన్యూలో. అక్కడ కాండమ్స్ దొరుకుతున్నాయి, వాడిని మందు బాటలు దొరుకుతాయి, రాత్రంతా కూర్చుంటారు. వీళ్ళు చేసేది రావణాసురుడు చేసిందే చేస్తారు. అంటే రావణాసురుడు అబ్బాయిల్ని అది కూడా ఉందంటారు, నాకు తెలీదు. రావణాసురుడికి అట్లా కావచ్చు, అట్లా కూడా కావచ్చు. బట్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉంటాయి వీళ్ళకందరికి. అక్కడ ఎవరైతే అంటే జేఎన్యూని నేను తప్పు పట్టట్లా, అందులో ఉన్న జనాలు, అందులో ఎవరైతే నీచ నికృష్టులు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నా. జేఎన్యూ చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్. దాంట్లో వచ్చిన వాళ్ళు ఆర్మీలో ఉన్నారు, ఆర్మీ చీఫ్ అయ్యారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అయ్యారు, గొప్ప గొప్ప ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నారు వాళ్ళు. అందరట్లా కాదు, నేను జేఎన్యూని తప్పు పట్టట్లా. అక్కడ ఉన్న కొందరు నీచ నికృష్ట గురించి చెప్తున్నా నేను. వాళ్ళకి రావణాసురుడే హీరో. ఇప్పుడు రావణాసురుడే రేపిష్టని చెప్పినా అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది ఎవరి గురించి అంటే ఎవరైతే రావణాసురుణ్ణి ఒక హీరోగా అనుకుంటున్నాడో వాడు రావణాసురుడు టైపే. రావణాసురుడు చేసిందే చేస్తాడు. రేపులు, మర్డర్లు, మానభంగాలు, రాత్రంతా తాగుడు. నువ్వు రామాయణం చదువు. హనుమంతుడు, స్వామి హనుమ అక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్ తాగి అందరు ఇట్లా పడిపోతారు, ఎట్లా బట్టలు ఉన్నాయో కూడా తెలియదు. జేఎన్యూలో కమ్యూనిస్టుల పరిస్థితి అదే, వాళ్ళు కూడా అట్లాగే తాగిమంటారు, కాండంలు అన్ని పడి ఉంటాయి అంటాడు. నేను విన్నాను ఇది న్యూస్, ఒకసారి ఐ థింక్ పేపర్ లో కూడా వచ్చింది ఇది. ఇప్పుడు మీరు ఎంత చెప్తున్నారు, ఇప్పుడు మనం ఎవరైనా సరే చూసేవాళ్ళు ఉన్నారనుకోండి, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏమంటారంటే ఆధారాలు చూపించు, నేను చూపిస్తాను, డిబేట్ కి రమ్మానండి. పోతే వాడు ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే రావణాసురుడు ఎట్లా హీరో నాకు ప్రూవ్ చేయాలి, మహిషాసురుడు ఎట్లా హీరో నాకు ప్రూవ్ చేయాలి, అప్పుడు నేను ప్రూవ్ చేస్తాను. ఎవరైతే ఈ ఇంటర్వ్యూ చూసేటప్పుడు క్వశ్చన్స్ వచ్చి అండ్ ఎవరైతే కమ్యూనిస్టులు ఎస్పెషల్లీ మాట్లాడతారో రావణాసురుడు దళితుడు అని అండ్ వాళ్ళ హీరో అని అండ్ అదే విధంగా మహిషాసురుడు ఒక హీరో అని వాళ్ళ భాగవతాలు భాగవతాలు ఇవన్నీ వాళ్ళ భాగవతాలు అన్నిటి గురించి కూడా మన భాస్కర్ రాజు గారి దగ్గర ప్రూఫ్స్ లిటరలీ ఉన్నాయి. మీకు కావాలంటే డిబేట్కి వచ్చేసేయండి, ఆయన చూపిస్తారు. బట్ మీరు మాత్రం నిరూపించగలగాలి ఏ విధంగా వాళ్ళు హీరో అయ్యారు, దమ్ముందా? ఇదే కాదు, ఇప్పుడు వీళ్ళు ఎవరైతే హీరోలు అనుకుంటున్నారో కార్ల్ మార్క్స్ వాడు ఇలాంటోడే, ఆడు దుష్టుడే. తర్వాత ఎవరు మావో, స్టాలిన్, వీళ్ళంతా కూడా ఈ రేపిస్టే. మావో అధికారానికి వచ్చిన సంవత్సరంలో 5 కోట్ల మందిని చంపాడు చైనాలో. సంవత్సరంలో 5 కోట్ల మందిని చంపాడు. ఓవరాల్ గా చైనాలో దాదాపు 10 కోట్ల మంది నుంచి 12 కోట్ల మంది జనాలని చంపాడు తనని ఎదిరిస్తున్నందుకు. అంటే రాక్షసుడేనండి. అంతే కదండి. మరి ఇప్పుడు ఏ రకంగానైతే రావణాసురుడు, మహిషాసురుడు చేశారో మావో గాని, స్టాలిన్ గాని, ఇంకెవరైనా సేమ్ అదే బ్యాచ్. అందుకే వీళ్ళకు రావణాసురుడు, మహిషాసురుడు వీళ్ళంతా నరకాసురుడు హీరోలు. వీళ్ళ ఆడు రేపులు చేస్తే రేపులు చేస్తాడు, ఈడు మంచోడే ఆడు మంచోడే. అట్లా అనమాట. అంటే ఎవరైతే నెగిటివ్ షేడ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ దృష్టిలో వీళ్ళకి హీరోలు.
అయితే అట్లా హీరోలుగా క్రియేట్ చేసి ఏం చేయదలుచుకున్నారు? అసలైన హీరోలు ఎవరైతున్నారో రాముడు, కృష్ణుడు, వాళ్ళని జీరోలు చేయాలి. అది ఇది ప్లాన్ అన్నమాట. అంటే మెయిన్ మోటో అదనమాట, మెయిన్ మోటో అది. అందుకే మనం ఏ కమ్యూనిస్ట్ పట్టుకుని అడిగామనుకో, స్టాలిన్ రష్యాలో ఒక 10 కోట్ల మందిని చంపాడు కదా అంటే అది రివల్యూషన్ కోసం చేశాడు, ప్రజలలో చైతన్యం చేయడానికి చేశాడు అంటారు. ప్రజలలో చైతన్యం చేయడానికి 10 కోట్ల మందిని చంపాలా నాగేందర్? అదే నాకు ఎట్లా ఉందంటే, ఇప్పుడు అసలు తీసుకురాకూడదు. బైబిల్లో కూడా యెహోవా ఏ విధంగా అయితే రాజ్యాలు లేపేసి చిన్న పిల్లలతో సహా అందరిని మట్టుబెట్టిచ్చేస్తారో అది గుర్తుకొచ్చింది. సేమ్ అంటే సిద్ధాంతం సేమే. ఓకే, అటు దేవుడు అనే క్యాండిడేట్ ఉన్నాడు, ఇటు దేవుళ్ళు అనబడే క్యాండిడేట్లు ఉన్నారు. అంతే తేడా. సూపర్ సార్. సో ఇది ఇలా కుట్రలు జేఎన్యూలో ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఏమైందంటే నాలాంటి వాళ్ళు కొన్ని మంచి ఛానల్స్ వచ్చి, ప్లస్ స్టేట్ లెవెల్లో కాదు కంట్రీ లెవెల్లో మంచి స్కాలర్స్ వచ్చి అసలు అమ్మవారు ఎవరు, ఈ రావణాసురుడు ఎవరు, వీళ్ళంతా మనం చెప్తున్నాం కదా, వాళ్ళకి మింగులు పడట్లా. ఇప్పుడు రాకెట్ కింద మంట పెడితే ఏమైతుంది? బుస్సు అని లేస్తుంది. అట్లా లేస్తున్నారు వీళ్ళు. పోతే ఇవి తగ్గినాయి ఇప్పుడు. ఒకప్పుడు అబ్బో మామూలుగా ఉండేది కాదు, ఘోరంగా ఉండేది. ఎవరు పట్టుకోలేరు, మరి ఎవ్వరు వీళ్ళను కౌంటర్ చేయలే. ఇప్పుడు మనం కౌంటర్ చేస్తున్నాం కదా, వీళ్ళకి కింద కాలుతుంది, మీదికే గుర్తున్నారు. సార్ నిజం చెప్పాలంటే ఇప్పుడు కౌంటర్లు ఎవరు ఇచ్చినా కానీ రీకౌంటర్ ఇవ్వాలంటే భయపడుతున్నారు సార్. మనకు రీకౌంటర్ వద్దు, నాకంత టైం లేదు, నేను డిబేట్ చేస్తాను. నా ముందు కూర్చొని డిబేట్ చేయండి. సూపర్. కమ్యూనిస్ట్ ఉన్నారు, మహిషాసురుడు ఎట్లా హీరో, రావణాసురుడు ఎట్లా హీరో అని చెప్పండి. సూపర్. రామాయణం, వాల్మీకి రామాయణం మనకు ప్రమాణం. అవును, డన్, నో ప్రాబ్లం. ఇలాంటి కుట్రలు నడుస్తున్నాయి కాబట్టి హిందువులు జాగ్రత్తగా ఉండమంటున్నాను నేను. ఓకే, అదే జాగ్రత్తలో నేను ఒక క్వశ్చన్ వేస్తానండి, ఎందుకంటే ఇది యాక్చువల్ లాస్ట్ లో కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇందులో టాపిక్ కింద వెళ్ళిపోతున్నాను నేను ఆ ఒక్క ఉద్దేశంతో అడిగేస్తున్నాను. ఇక్కడ నేను రీసెంట్లీ రవీంద్రనాథ్ గారు అని ఒక పాస్టర్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన అంటారు శివుడు ఏ విధంగా భారతదేశానికి చెందినవాడు, ఎందుకంటే ఆయన పుట్టింది పాకిస్తాన్ లో అని మాట్లాడుతున్నారు. ఆయన అట్లని ఏడుంది పాకిస్తాన్ లో పుట్టాడని ఏ పురాణంలో ఉంది? ఆయనే చెప్తున్నారు. నేను అదే అన్నాను, పాకిస్తాన్ లో ఏదో పేరు కూడా చెప్పండి, ఊరు పేరు కూడా ఉంది, మనం ఇంటర్వ్యూలో ఉంటాయి, పురాణాల్లో ఉండాలి కదా. సో ఇప్పుడు మీరెవరు కూడా శివుని ఆరాధించకూడదు, ఒకవేళ ఆరాధిస్తే పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఇది మా దేశం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఈయన ఇజ్రాయెల్ పోవాలి కదా, ఈడనుకున్నాడు. లేదు, ఇది మా దేశం అంటున్నాడు. ఆయన దేశం కాదు కదా, యేసు పుట్టింది ఆడ పీసు, అంటే పుట్టి ఉంటే, నేనైతే లేడనే చెప్తున్నా, ఫేక్ క్యారెక్టర్ అది. ఒకవేళ యేసు పుట్టి ఉంటే బెత్లెహేంలోనో ఎక్కడ పుట్టాడు, కాబట్టి ఈయన కూడా ఆడికి వెళ్ళిపోవాలి. ఈడెందుకు అవసరం లేదు ఈడ. అంతేనా? పోతే ప్రాబ్లం ఇక్కడ ఇంకోటి ఉంది, అక్కడ పోతే ఇజ్రాయెలీలు మొహం మీద వస్తారు, క్రిస్టియన్లు అంటే అస్సలు పడదు యూదులకి. మీరు కొన్ని వీడియోలు చూడండి యూట్యూబ్కి వెళ్ళి, క్రిస్టియన్ వస్తుందంటే తూవని ఉంచుతారు అని మీద. నిజంగా ఇప్పటికి మరి నేను మొన్న అదే మాట్లాడితే అదేం లేదే, అయ్యో చాలా చర్చస్ ఈయన ట్రై చేయమను. ఈయన ట్రై చేసి సువార్త అని ఒక యూదుడి దగ్గరికి వెళ్ళమను, అంటే చాలా మీద ఉంచకుంటే గ్యారంటీ. యేసు ప్రభువుని ఉంచినటువంటి టూమ్స్ లో కూడా వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు కదా సార్, వాళ్ళు తీసుకెళ్తారు, వాళ్ళకి డబ్బులు కావాలి. యూదులకు డబ్బులు కావాలి, ఏదో ఒకటి క్రియేట్ చేసి పెట్టారు, వీళ్ళు పోతే డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి, ఈ పిచ్చోళ్ళు పోతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, టూరిజం నడుస్తుంది, ఎందుకు కాదంటారు? ఇప్పుడు టూరిజం నడుస్తుందంటే మరి ఇప్పుడు వీళ్ళు అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఉయ్యడం అనేది అది వాళ్ళకి నెగిటివ్ అవుతుంది కదా, అట్లా చూసుకో. అందరూ ఇయ్యరు, ఎవరైతే నిజమైన యూదులు ఉన్నారో, ఎవరికైతే పాత నిబంధన తెలుసో వాళ్ళు ఖచ్చితంగా ఉంచుతారు. కావాలంటే 2 వీడియోలు మీకు పంపిస్తాను, పంపించాం ప్లీజ్. నోట్లో ఉంచుతారండి, నోట్లో ఉంచుతారు. ఈయన అక్కడికి పోవాలి. ఇంకోటి శివుడు అన్నారు, అసలు శివుడు ఎవరు? అసలు ఈ మొత్తం విశ్వమే శివుడు. ఇప్పుడు మన యూనివర్స్ ఒక గోళాకారంలో ఉంటది, అది మొత్తం శివలింగమే. మనం ఉన్నాం ఆయనలో, మనం అంతా ఉన్నది ఆయనలో. ఇప్పుడు వాడు ఏ మతమైనా గాని, ముస్లిం గాని, క్రిస్టియన్ గాని, యూదుడు గాని, ఎవరైనా కూడా మనం ఈ విశ్వంలో ఉన్నాం. అంటే ఎవరిలో ఉన్నాం? శివుడిలో ఉన్నాం మనం. మరి శివుడిలో నేనుంటే నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంకా నాకు శివుడు వద్దనుకుంటే మొత్తం యూనివర్స్ దాటి వెళ్ళాలి. నేను యూనివర్స్ దాటి వెళ్ళడం అంత టెక్నాలజీ ఇంకా లేదు, ఎవరి వల్ల కాదు. అంటే ఈ మధ్యకాలంలో అదేదో ఉంది కదా సార్, అదేదో వాయేజర్ ప్రోబ్ పంపించారు, కొన్ని 30 సంవత్సరాలు అయింది, ఇప్పుడు అది మన ప్లూటోని దాటింది. అంటే ఒక 50 ఏళ్ళు అవుతుందేమో, 50 ఏళ్లలో ప్లూటో దగ్గర దాకా పోయింది. అది ఫాస్టెస్ట్ ఆబ్జెక్ట్. మరి ఈ సోలార్ సిస్టమ్ దాటి, మిల్కీవే దాటి, లోకల్ క్లస్టర్, సూపర్ క్లస్టర్, ఇవన్నీ దాటి అసలు శివుడు లోపటి నుంచే నేను బయటికి వెళ్ళాలంటే నా వల్ల కాదు, జీవితంలో కాదు. ఫైన్ సార్.